వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రియా సార్విక బేబీ ఫుడ్ వీడియోస్. ఈరోజు నేను చేస్తుంది దొడ్రవ్వ ఉప్మా. సో తనకి దొడ్రవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టంగా కూడా తింటుంది. ఇది ఎలా చేయాలో నా స్టైల్లో చూద్దాం. ఇప్పుడు దొడ్రవ్వ ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. దూరగా వేయించితే టేస్ట్ అనేది బాగుంటుంది. సో మీరు ఆయిల్ కాకుండా నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా నెయ్యిలోనే బాగుంటుంది. ప్లస్ ఏంటంటే నెయ్యి అనేది హెల్దీ. నా దగ్గర అవైలబుల్లో లేదు, నా దగ్గర అయిపోయింది. సో ఇక్కడ నేను చూపించిన విధంగా దూరగా వేయించుకోండి. అందులోనే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫస్ట్. సో ఇలా నేను చూపించిన విధంగానే మీరు చేయాలి. రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లాస్ట్కి ఏంటంటే కొంచెం ఓమా వేసుకుంటే పిల్లలకి మంచిగా అరుగుదల అవుతుంది, మళ్ళీ హెల్తీ కూడా ఓమా అనేది. సో నేను ఇక్కడ చూపించినట్టు ఇంతే చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అందులోనే మీకు తగినంత వాటర్, నేనైతే 2-3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాను. సో ఆమె లిక్విడ్ కన్సిస్టెన్సీలో తింటుంది. సో మీ పిల్లలు ఏ కన్సిస్టెన్సీలో తింటారో ఆ విధంగా చేసుకోండి. కానీ మంచిగా ఉడకాలి, ఎందుకంటే ఇది దొడ్రవ్వ కాబట్టి కొంచెం అరగడం లేట్ అవుతుంది. సో ఇలా నేను చూపించినట్టుగా ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకుంటే మీకు ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనకు దొడ్రవ్వ ఉప్మా రెడీ అవుతుంది. సో రెసిపీ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, షేర్.